ఇక్కడికి 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ గారికి, సెక్రటరీ గారికి, సచివాలయ సిబ్బందికి, ప్రధాన ఉపాధ్యాయుల వారికి, ఉపాధ్యాయులకి, అలాగే మన తెలుగుదేశం పార్టీ నాయకులకి, గ్రామ పెద్దలకి అందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి. మనం ప్రస్తుతం 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. మనకి 1947లో స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి దాదాపుగా 3 సంవత్సరాల సమయం పట్టింది. అంటే మనం మన దేశంలో ఉండడానికి మనకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మన బిఆర్ అంబేద్కర్ గారు రచించి మనకి ఇచ్చారు. మనం ఇప్పుడు ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నామంటే దానికి కారణం ఆయనే. మన ప్రస్తుతం అన్నీ జరిగే అన్నీ కూడా మనకి రాజ్యాంగబద్ధంగానే జరుగుతున్నాయి. మన దేశంలో వివిధ మతాలు, వివిధ కులాలు, ఎటువంటి వివక్షత లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎడ్యుకేషన్లో అన్ని విధాలుగా ముందుకెళ్తున్నారంటే దానికి కారణం రాజ్యాంగమే. మనకి ఇందాక మన ప్రధాన ఉపాధ్యాయులు గారు చెప్పారు, ప్రధానమంత్రి మోడీ గారు టీ అమ్ముకునే స్థాయి నుంచి ప్రధానమంత్రి అయ్యారు. అలాగే మన గౌతమ్ ముర్ము గారు, ఆవిడ ఒక దళిత కులం నుంచి వచ్చి అంతగా ఇలాగా మన దేశ ప్రథమ పౌరురాలైనటువంటి రాష్ట్రపతి పదవికి వచ్చారంటే దానికి కూడా మన రాజ్యాంగమే కారణం. కాబట్టి మనం అందరం కూడా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.